నీటిపైన నింగిలోను రన్వే పైన విహరించేలా రాష్ట్రంలోని సీ ప్లేన్ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. పర్యాటక ఆధ్యాత్మిక ప్రాంతాల మేళవింపుగా తొలి దశలో 3 లొకేషన్ల నుంచి సేవలు అందుబాటులోకి తేవాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ఆయా ప్రాంతాల నుంచి సర్వీసులు నడిపేందుకు ఆసక్తి చూపిన సంస్థలతో అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. రాష్ట్రంలో పర్యాటకాన్ని ప్రోత్సహించేలా సీప్లేన్ సర్వీసులు నడిపేందుకు మొత్తం 11 లొకేషన్లను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. అందులో 8 లొకేషన్ల నుంచి సర్వీసులు నడిపేందుకు వీలుగా టెక్నో ఫీజిబిలిటీ రిపోర్టు, డీపీఆర్ తయారీ కోసం టెండర్లు పిలిచింది. తొలి దశలో అమరావతిలోని ప్రకాశం బ్యారేజీ, తిరుపతిలోని కళ్యాణి డ్యాం, గండికోట నుంచి సర్వీసులు నడిపేందుకు వీలుగా డీపీఆర్ తయారు చేయాలని నిర్ణయించింది. అమరావతి, గండికోట లొకేషన్లకు సంబంధించి రైడ్స్ సంస్థకు, తిరుపతి లొకేషన్ కు ఫీడ్బ్యాక్ హైవేస్ సంస్థకు డీపీఆర్ తయారీ బాధ్యతల్ని అప్పగించింది. ఆయా సంస్థలకు కొద్ది రోజుల్లో లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఆయా ప్రాంతాల నుంచి సర్వీసులు నడిపేందుకు ఆసక్తి చూపిన సంస్థలతో అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. దేశవ్యాప్తంగా 56 రూట్లలో సీప్లేన్ సేవలు అందించే సంస్థల ఎంపిక కోసం కేంద్ర పౌర విమానయాన సంస్థ బిడ్లు పిలిచింది. వాటిలో 32 మార్గాలు రాష్ట్రం నుంచే ఉన్నాయి. స్పైస్ జెట్, ఎయిర్ ఏషియా సంస్థలు సర్వీసులు నడిపేందుకు ఆసక్తి వ్యక్తం చేశాయి. ఏ సంస్థకు ఏ మార్గాలు కేటాయించాలనే దానిపై కేంద్రం కసరత్తు చేస్తోంది. రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ ఆర్సీఎస్ కింద వాటర్ ఏరోడ్రోమ్ల అభివృద్ధి, సీప్లేన్ సేవల్ని కేంద్రం ప్రోత్సహిస్తోంది. ఉడాన్ పథకం కింద అందించే సదుపాయాల్ని సీప్లేన్లు నడిపే సంస్థలకు కేంద్రం వర్తింపజేస్తోంది. తొలి దశలో చేపట్టిన 3 మార్గాలకు సమీపంలో విమానాశ్రయాలు ఉన్నాయి. సర్వీసులు అందించే విమానయాన సంస్థలు తొలి దశలో సాధారణ విమాన సర్వీసులతో కలిపి సీప్లేన్ సేవలు కూడా అందుబాటులోకి తేవాలని భావిస్తోంది. గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రయాణికులతో బయలుదేరి ప్రకాశం బ్యారేజ్లో ఏర్పాటు చేసిన వాటర్ డ్రోమ్ కు సర్వీసు నడుపుతోంది. విజయవాడలోని కనకదుర్గమ్మ ఆలయం దర్శనం తర్వాత అక్కడి నుంచి శ్రీశైలం సర్వీసు నడిపేలా ప్రతిపాదించినట్లు సమాచారం. ఇదే తీరులో రేణిగుంట, కడప విమానాశ్రయాల్ని కూడా వినియోగించుకోవాలన్నది ప్రభుత్వ ఆలోచన. మారుమూల పర్యాటక ప్రాంతాలకు విమానయాన సేవల్ని విస్తరించడం సహా రన్వే అందుబాటులో లేని ప్రాంతాలకు ఎయిర్ కనెక్టివిటీ మెరుగుపర్చాలని సర్కార్ భావిస్తోంది. విమానాశ్రయాల నిర్మాణం కంటే తక్కువ ఖర్చు, తక్కువ వ్యవధిలో వాటర్ డ్రోమ్ల అభివృద్ధికి అవకాశం ఉన్నందున పర్యాటక రంగం అభివృద్ధితో పాటు విస్తృత ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ప్రణాళికలు సిద్దం చేస్తోంది. గతేడాది నవంబర్ 9న పున్నమి ఘాట్ నుంచి శ్రీశైలం వరకు సీప్లేన్ సేవల్ని ప్రభుత్వం ప్రయోగాత్మకంగా పరిశీలించింది. సుమారు 150 కిలోమీటర్లు గగన విహారంలో సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో పాటు పలువురు అధికారులు ప్రయాణించారు. అది విజయవంతం కావడంతో రాష్ట్రం నుంచి సర్వీసులు ప్రారంభించేందుకు వీలుగా ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. భూమి ఉపరితలం నుంచి 1500 అడుగుల ఎత్తులో సీప్లేన్ ప్రయాణిస్తుంది. సాధారణంగా విమానాలు 15 నుంచి 20,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తాయి. అదే స్థాయిలో సీప్లేన్లు ఎగిరే అవకాశమున్నా ప్రకృతి రమణీయతను పరిచయం చేసేలా ప్రయాణం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.